ఖర్చు దెబ్బకి నలిగిపోతున్నాడట శిల్పమోహన్ రెడ్డి. నేను చూసుకుంటా అన్నీ అని జగన్ అంటే డబ్బులు ఇస్తాడేమో అనుకున్నాడట. కానీ చూసుకోవడం అంటే శిల్ప ఖర్చు పెడుతుంటే జగన్ చూస్తూ కూర్చోవడం అని ఇప్పుడిప్పుడే అర్థమైంది. అందుకే ఆఖరి నిమిషంలో స్టెప్ వేసి ఆ తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. ఇంతకీ ఏంటా స్టెప్? నంద్యాలలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సాయంత్రంతో ముగిసింది. మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా శిల్ప సన్నిహితులతో తీవ్రంగా చర్చించారట. ఉన్న కొద్దీ ఇంకా లాగేయడమే కనిపిస్తోంది. ఖర్చు తడిసి మోపిడి అయిపోతుంది అనిపిస్తోంది. అందుకే నేను తప్పుకుంటా, శేఖర్ లైన్లో ఉన్నాడు కదా, కాస్త ఖర్చైనా తగ్గుతుందన్నాడట. సన్నిహితులు అంతా ఏకమై లేదు, మనం ముందే తోక ముడిచేశామన్న ఫీలింగ్ వస్తుంది, వద్దని వారించారట. అంటే వైసీపీని ఖర్చు కుదిపేస్తోంది. జగన్ పెడుతున్న టార్గెట్లు శిల్పాను తిప్పులు పెడుతున్నట్టు ఉన్నాయి. జనాన్ని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలన్న కసి ఉండాలి, కానీ ఖర్చు పెడితేనే అది సాధ్యమన్న జగన్ మెంటాలిటీ ఒక్క శిల్పనే కాదు, చుట్టుపక్కల వాళ్ళని, ఇదంతా దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళని గజగజలాడిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.